ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీడియో వీక్షిస్తున్న మీకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో మనము కాల విభజన గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందిన సెయింట్ డయోనిసస్ ఎక్సిగస్ అను క్రైస్తవ బోధకుడు కాలాన్ని 2 భాగాలుగా విభజించారు. వాటి గురించి మనం ఈ సమయంలో తెలుసుకుందాం. కాలం ఎప్పుడు కూడాను ముందుకు అలాగా కొనసాగుతూనే ఉంటుంది. కాలం ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలియదు, ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. ప్రారంభం అయిన ప్రతి దానికి, అంటే ప్రారంభం ఉన్న ప్రతి దానికి ముగింపు కూడా ఉంటుంది. సృష్టి ప్రారంభమైంది, సృష్టి అంతము అవుతుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా జన్మించిన సంవత్సరాన్ని లేదా ఆ సమయాన్ని ఆధారంగా చేసుకొని డయోనిసస్ ఎక్సిగస్ అను వ్యక్తి కాలాన్ని 2 భాగాలుగా విభజించారు. కాల విభజనకు ఆధారము క్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో జన్మించారు. ప్రభువారు ఈ లోకంలో జన్మించటానికి ముందు కాలాన్ని ఈయన BC అని పేర్కొన్నారు. BC అంటే మనందరికీ తెలిసిందే ఫుల్ ఫామ్ బిఫోర్ క్రైస్ట్. తెలుగులో ఎక్కడ రాదు, క్రీస్తు పూర్వం అన్నారు. క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడానికి ముందు కాలాన్ని బిఫోర్ క్రైస్ట్ అని పేర్కొన్నారు. మరి యేసుక్రీస్తు వారి తర్వాత కాలాన్ని, అంటే జన్మించిన తర్వాత కాలాన్ని AD అని పేర్కొన్నారు. AD అను దానికి ఫుల్ ఫామ్ ఏమనగా ఆఫ్టర్ డెత్. AD అనగా ఆఫ్టర్ డెత్ అని చాలా మంది అనుకుంటున్నారు. అదే నిజమైతే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేయొచ్చు. కానీ AD అనగా ఆఫ్టర్ డెత్ ఎంత మాత్రము కాదు, ఇది తప్పు. AD అనగా లాటిన్ లాంగ్వేజ్లో యానో డొమిని అనే అర్థం. ఏ అనగా యానో అని, డి అనగా డొమిని అనే అర్థం. ఇది లాటిన్ లాంగ్వేజ్లో, ఇవి లాటిన్ లాంగ్వేజ్ వర్డ్స్. యానో డొమిని అనగా ఇన్ ది ఇయర్ ఆఫ్ అవర్ గాడ్ అని అర్థం. యానో డొమిని అనగా ఇన్ ది ఇయర్ ఆఫ్ అవర్ గాడ్ అనే అర్థం. ఇది ఇంగ్లీష్లో. అదే తెలుగులో అయితే మా దేవుని సంవత్సరంలో, మా దేవుని సంవత్సరంలో అనే అర్థం. యానో డొమిని అనగా తెలుగులో మా దేవుని సంవత్సరం అనే అర్థం. యానో డొమిని అనగా ఇంగ్లీష్లో ఇన్ ది ఇయర్ ఆఫ్ అవర్ గాడ్ అనే అర్థం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో జన్మించారు. జన్మించి 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత పాపులమైన మన కొరకు ప్రాణత్యాగం చేసి ఆయన 3వ దినమున పునరుత్థానుడయ్యాడు. ఆయన ఆరోహణమై వెళుతూ
పరిశుద్ధాత్మ దేవుడిని మన యుద్ధకు పంపిస్తానని మాటిచ్చారు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి జీవిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరాలు మనతో కలిసి జీవించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని రూపంలో మనతో కలిసి జీవిస్తున్నారు. కాబట్టి ఈ కాలం అంటే ప్రభువారు ఈ లోకంలో జన్మించిన తదుపరి కాలం అంతా కూడాను యానో డొమిని అని పేర్కొన్నాడు. దానికి అర్థం మనం ఇందాక తెలుసుకున్నాం. అయితే మరి ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అని ఎందుకు అనకూడదు అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఎందుకు అనకూడదో 2 కారణాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన తరువాత మరణించారు. ఇక్కడ చూడండి, ప్రభువారు క్రీస్తు శకం AD 1లో జన్మించారు. తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, అలా 33 years అయిన తర్వాత మిడిల్లో ఈయన మరణించారు. అంటే 33వ సంవత్సరం మధ్యలో ఈయన మరణించారు. ఇక్కడ కదా మరణించారు. మరి ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అంటే ఇక్కడ నుంచి లెక్కేసుకుంటూ వెళ్ళాలి. అది ఇక్కడ నుంచి లెక్కేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఈ 33.5 సంవత్సరాలు మిస్ అవుతున్నాయి కదా. 33.5 సంవత్సరాలు మిస్ అవుతున్నాయి కాబట్టి ఆఫ్టర్ డెత్ అనే అనకూడదు. రెండవ కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా జన్మించారు. జన్మించి 30వ ఏటలో సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అలా 3.5 సంవత్సరాలు గంభీరమైన సువార్త పరిచర్య చేసిన తరువాత తన 33.5వ ఏట పాపుల కొరకు ప్రాణత్యాగం చేశారు. ఆయన శిలువ మీద మృతి చెందగా మరి శిష్యులు తీసుకెళ్లి సమాధిలో పాతిపెట్టారు. అంతటితో ఆగిపోలేదు కదా. 3వ దినమున తాను ముందుగానే చెప్పిన విధముగా పునరుత్థానుడయ్యాడు, అనగా తిరిగి లేచారు. లేచి 40 దినములు ఈ లోకంలోనే జీవించారు. 500 కంటే ఎక్కువ మందికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఈ 40వ దినమున ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోవచ్చు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ యొద్దకు పంపిస్తానని వాగ్దానం చేశారు. ఆరోహణమై తండ్రి చెంతకు చేర్చబడ్డారు. ఈ 40 రోజుల తరువాత అంటే 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు పండుగ దినమున ఈ లోకానికి దిగి వచ్చారు. పెంతెకొస్తు అను పేరుకు 50వ రోజు అనే అర్థం. అప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నారు. అయితే ఇలా ఎందుకు అనకూడదు ఆఫ్టర్ డెత్ అని అంటే, ఆయనకి మరణం లేదు. మరణాన్ని జయించాడు. చనిపోయారు కానీ జయించారు కదా మరణాన్ని జయించిన వ్యక్తిని మరణించాడు అని మనం చెప్పకూడదు. ఆయన సమాధి ఖాళీగా ఉన్నది, ఆయన అక్కడ లేడు. వాక్యంలో ఉన్నది కదా, దేవదూతలు అంటారు, మరి మగ్దలేని మరియా, మరొక మరియా వాళ్ళతో సలోమితో, సజీవుడైన వాడను మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని. కాబట్టి సజీవుడై ఉన్న యేసు ప్రభు వారిని మనము మృతునిగా ఎంత మాత్రము చెప్పకూడదు. అందుకనే ఆఫ్టర్ డెత్ అనకూడదు. యేసుక్రీస్తు వారి అంటే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత కాలాన్ని పరిశీలించినట్లయితే సంవత్సరాలు ఇలా 1, 2, 3, 4, 5 అలా పెరుగుతూ వెళ్తుందన్నమాట. అదే క్రీస్తు పూర్వంని మనం పరిశీలన చేసినట్లయితే 1, 2 ఇలా రివర్స్లో వెళ్తూ ఉంటుంది.
3, 4, 5 ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది ఇటు అది అట్లా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది తెలియడం లేదు కాబట్టి. అయితే ప్రభువారు అంటున్నారు కదా, నేను ఆదియు అంతమునై ఉన్నాను, ఆల్ఫా ఓమేగానై ఉన్నాను అని అంటున్నారు. ప్రభువారు సృష్టి ప్రారంభించబడడానికి ముందు, ఈ సృష్టి ప్రారంభం అవడానికి ముందు ఉన్నారు, తరువాత ఉంటారు. ఈ సృష్టి అంతమయ్యి నూతన సృష్టి ప్రారంభించే సమయంలోనూ ఉంటారు, ఆ తరువాత కూడా ఉంటారు. పరిశుద్ధులైన వారు ప్రభువారితో నిత్య జీవం అనుభవిస్తారు, నిత్యము ఆయనతో కలిసి జీవిస్తారు. సమస్తానికి మూలాధారం క్రీస్తే. ఎవరు? క్రీస్తే. సృష్టి ప్రారంభం ముందు ఉన్నారు ఆయన, సృష్టి తరువాత ఉన్నారు, సృష్టి అంతటిలోనూ ఆయనే ఉన్నారు, సర్వ సృష్టికర్త ఆయనై ఉన్నాడు. అయితే ఉదాహరణకు క్రీస్తు పూర్వం సంవత్సరాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఒక వ్యక్తి క్రీస్తు పూర్వం 700వ సంవత్సరంలో జన్మించాడు అనుకుందాం. ఆ వ్యక్తి 150 సంవత్సరాలు జీవించిన తర్వాత మరణించాడు. తన 150వ ఏట మరణించాడు అనుకుందాం. అప్పుడు అతను ఏ సంవత్సరంలో మరణించినట్లు? అంటే జన్మించిన సంవత్సరం 700, మరణించిన సంవత్సరం ఇక్కడ మైనస్ చేసుకోవాలి. అప్పుడేమవుతుందంటే 550. ఇతను క్రీస్తు పూర్వం 550వ సంవత్సరంలో మరణించాడు. అదే క్రీస్తు శకాన్ని పరిశీలన చేసినట్లయితే, ఒక వ్యక్తి క్రీస్తు శకం 700లో జన్మించి 150 సంవత్సరాలు జీవించి మరణించాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏ సంవత్సరంలో మరణించినట్లు? క్రీస్తు శకం 850వ సంవత్సరంలో ఈ వ్యక్తి మరణించాడు. ఈ విధంగా ఉంటుందన్నమాట. అందరూ ప్రభువారిని అనుసరించేవారేనా? అందరూ కూడా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించేవారేనా? లేదు కదా. అయితే యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు దీనిని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వారు ఏం చేశారంటే, ఈ BCEగా పేర్కొన్నారు. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏమనగా, బిఫోర్ కామన్ ఎరా. క్రీస్తు పూర్వాన్ని అంటే బీసీని వీళ్ళు BCEగా పేర్కొన్నారు. దాని యొక్క ఫుల్ ఫామ్ బిఫోర్ కామన్ ఎరా. తెలుగులో పూర్వ సాధారణ యుగం. పూర్వ సాధారణ యుగం. ఏడీని వాళ్ళు వచ్చేసరికి సిఈ అని పేర్కొన్నారు. దీని ఫుల్ ఫామ్ ఏమనగా కామన్ ఎరా ఆర్ కరెంట్ ఎరా. కామన్ ఎరా ఆర్ కరెంట్ ఎరా. తెలుగులో సాధారణ యుగం లేదా ప్రస్తుత యుగం అని అర్థం. సాధారణ యుగం లేదా ప్రస్తుత యుగం అని అర్థం. సిఎన్. దేవుని యందు ప్రియ సహోదరుడ సహోదరి, ఈ విషయాలు అంటే BC కానివ్వండి, AC అని కానివ్వండి, BCE లేదా CE అనే ఈ పదాలు
చరిత్ర తెలుసుకునే సమయంలో లేదా చరిత్ర పుస్తకాలు చదివే సమయంలో సంవత్సరాలకు ముందు కానివ్వండి, సంవత్సరాలకు తర్వాత కానివ్వండి వ్రాయబడతాయి. చాలామంది చరిత్రపై అవగాహన లేని వారు తెలుసుకునే క్రమంలో ఇబ్బంది పడతారు. కాబట్టి దాన్ని తెలియపరచాలని నేను ప్రయత్నం చేశాను.